హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద సోల్జర్స్ వైఫ్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నా యానివర్సరీ వ్లాగ్ అయితే వచ్చేసింది. ఈ వ్లాగ్లో నేను కొన్ని హిందీ వర్డ్స్ని కూడా యూస్ చేస్తుంటాను, ఎందుకంటే నా వ్లాగ్ చూస్తూ కొంచెం హిందీ కూడా నేర్చుకుందరు. లాస్ట్లో నేను క్వశ్చన్స్ కూడా అడుగుతానండోయ్, కామెంట్ల రూపంలో నాకు ఆన్సర్ చేయండి, సరేనా? మొత్తానికి ఉదయాన్నే లేచాను, మొత్తం ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను. నేను వేసుకున్న స్వెటర్ చూసి నవ్వద్దే, ఎందుకంటే ఇది మా నాన్నది, నా సెంటిమెంట్ అనమాట. సో ఎప్పటికీ దీన్ని వదలను. ఎక్కువ ఇంట్లో ఉన్నప్పుడు ఇదే వేర్ చేస్తూ ఉంటాను. నిన్న రాత్రి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయిందండి, అందుకనే ఇల్లంతా గలీజ్గా ఉంది. నేనైతే పడుకుని పోయాను, ఉదయాన్నే లేచి క్లీన్ చేసుకుంటున్నాను. ఒక 4 సంవత్సరాల క్రితం ఇదే రోజు మా అత్త ఇల్లు మొత్తం హడావిడిగా ఉంది. మా అత్త ఇల్లు అని ఎందుకు అన్నాను అనుకుంటున్నారా? నా పెళ్ళైంది మా అక్క ఇంట్లోనే. బాబా నేను చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో ఉండడం వల్ల సో ఒకే గుమ్మంలో పెళ్ళి అవ్వకూడదు, అందుకనేసి నన్ను మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది అనమాట. మొత్తానికి ఈ గది క్లీన్ చేసి హీటర్ పెట్టేశాను, ఆరిపోతుంది. ఫైనల్లీ నాకే ఆగేయం. యానివర్సరీ కదా, కొంచెం స్పెషల్గా ఉండాలి, అందుకనేసే నిన్న మార్కెట్కి వెళ్ళాము. సో నేను ఏం చేశానంటే, ఆల్రెడీ ఒకసారి యూస్ చేశాను లోరియల్ కండిషనర్, నాకు చాలా నచ్చింది, అందుకనేసి మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాను. నేను స్నానం చేయడానికి వెళ్ళేప్పుడే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. డైలీ లైఫ్లో అయితే ఉదయం లేచేది ఆయనే, ఎప్పుడూ ఆయనే లెగుస్తారు. లేచి ఆయన కాఫీ చేసుకుని డ్యూటీకి బయలుదేరిపోతారనమాట. ఎందుకంటే ఆయన 6 కల్లా డ్యూటీలో ఉండాలి. సో మార్నింగే లేచేసి ఇంకా కాఫీ చేసుకుని డ్యూటీకి బయలుదేరిపోతారు. ఒకవేళ నేను లేచానంటే మా బుడ్డోడు నాతో పాటు లేచేస్తాడు, అందుకని ఆయనకి భయం. పొద్దున్నే వాడిని ఏడిపించడం ఎందుకు అనేసి ఇంకప్పటికే నమాజ్ టైం అయిపోయింది. వెంటనే నమాజ్ చదువుకోవడానికి వెళ్ళాను. ఇంక ఈ మధ్యలోనే మా యాజ్ లేచేసి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉన్నాడు. ఇంక ఈయన కదా, నేనే మేనేజ్ చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా నమాజ్ చదివాను. నేను వెళ్తూ ఈయన బ్యాగ్లో ఉన్న కూరగాయలని మంచం మీద వేసి వెళ్ళిపోయారు. ఇంక నేను సర్దుకుంటున్నాను. అప్పటికే మా బుడ్డోడు లేచేసాడు, టిఫిన్ కూడా చేశాడు. వాడు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. చిన్నప్పటి నుంచి ఇంతే, బర్త్డే రోజు కూడా పని చేయాలి, పండగ రోజు కూడా పని చేయాలి, యానివర్సరీ రోజు కూడా పని చేయాలి. మా బుడ్డోని చూసారు కదా, ఇప్పుడు కాఫీ కోసం ఎగబడుతున్నాడు, కాఫీ అని. నా యానివర్సరీ వ్లాగ్ కాస్త నా డైలీ వ్లాగ్ కూడా అయిపోయింది. మ్యాక్సిమం ఇంట్లో ఇలానే ఉంటాడు వీడు, ఎప్పుడు నా వెంటే తిరుగుతూ ఉంటాడు. ఏ పనిలోనైనా వాడి చేయి ఉండాల్సిందే. కాఫీ మాత్రం మంచి గరంగా ఉంది, కానీ మా వాడు మాత్రము అమ్మ వెయ్యవే త్వరగా కాఫీ అని అంటున్నాడు. వాడేం తాగడు, కానీ హడావిడి ఎక్కువ. కానీ వాడికి చిన్నప్పటి నుంచి పాలు అది సూట్ అవ్వదండి, ఎందుకో నాకు అర్థం కాదు. కానీ మన సైడ్ అయితే ఆవులు అవి ఉంటాయి కదా, సో ఆవులు గేదెలు వాటి పాలు అయితే పిల్లలకి మంచిది. ఇవైతే ప్యాకెట్ పాలు కదా, సో ఇవి కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి. ఒక్కరోజు ఉంచేస్తే అయాస్కి కొంచెం తాగించినా సరే మోషన్స్ అవి వచ్చేస్తూ ఉంటాయి. అందుకని పన్నీరు, పాలు, పెరుగు ఇవన్నిటికి కొంచెం దూరంగానే ఉంచుతాను వీడిని. ఫైనలీ కాఫీ తాగడం అయిపోయింది, మా బుడ్డడికి స్నానం చేయించడం కూడా అయిపోయింది. వీడికి స్నానం చేయించాలంటే ఏడుస్తూనే ఉంటాడు, అదేంటో ఇంటి దగ్గర అస్సలు ఏడాడు. ఐ థింక్ ఇక్కడ చలి ఎక్కువ కదా, అందుకని ఏడుస్తూ ఉంటాడేమో పాపం. ఫైనల్లీ శారీ చూపించే టైం వచ్చేసింది. ఇదే శారీ, ఇది మా అక్క నాకు కొన్న శారీ. నాకు తెలిసి ఇది సెకండ్ టైం అనుకుంటా నేను వేసుకోవడము. థోడా సా ఐరన్ కరుంగి తో ఠీక్ హో జాయేగా. జ్యువెలరీ కూడా మీకు చూపిస్తున్నాను ఏం వేసుకోవాలి అని. నార్మల్గా మనకి ఇక్కడ సైడ్ క్లిప్స్ ఉంటాయి కదా, అవే మనకి మన ఊర్లో అయితే అట్ట 20 రూపీస్కి వచ్చేస్తుంది, ఇక్కడ 120 రూపీస్. ఎందుకంటే ఇక్కడ లోకల్ పీపుల్స్ ఎవరు వేర్ చేయరు, యూపీ బీహార్ నుండి వచ్చి వాళ్ళు ఇక్కడ బిజినెస్లు పెడతారు. సో వాళ్ళకి ఎక్కువ బిజినెస్ అవ్వదు కాబట్టి ఒక దానికి చాలా అంటే చాలా పర్సంటేజ్ ప్రాఫిట్ వేసుకుని అమ్ముతారనమాట. ఈ పెన్సిల్ నేను ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను, దొరుకుతాయో లేదో అని. ఫైనల్లీ 2 గంటల కష్టం తర్వాత శారీ కట్టుకున్నాను. నాకు తెలిసి పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో నాకు తెలియదు. పెళ్ళైనప్పటి నుంచి డ్రెస్సెస్ అనమాట. సో శారీ చాలా తక్కువ. అత్తయ్య కూడా ఎప్పుడు చెప్పలేదు నువ్వు శారీ వేసుకోవాల్సిందే అని కట్నంగా. మా వారు కూడా ఎప్పుడు చెప్పలేదు. సో మ్యాక్సిమం నేను డ్రెస్లోనే కంఫర్టబుల్గా ఉంటాను. సో డ్రెస్సెస్ ఎక్కువ వేర్ చేస్తాను అనమాట. అందుకని అప్పుడప్పుడు శారీ కట్టుకుంటే 2 గంటలు 3 గంటలు పట్టదంటారు. ఇంకా ఈ శారీకి సూట్ అయ్యే హెయిర్ స్టైల్ ట్రై చేస్తున్నాను. నార్మల్గానే నాకు హెయిర్ స్టైల్స్ చాలా బాగా వచ్చు, అద్భుతమైన హెయిర్ స్టైల్ చేస్తూ ఉంటాను అనమాట. నాలో టాలెంట్ అదే, ఇంకా అంతకుమించి నాకు టాలెంట్స్ ఏం లేవు. ఇంకా వంట విషయానికి వచ్చేస్తే ఈరోజు ఏం వండలేదండి. ఎందుకంటారా, సింపుల్గా వెజిటేరియన్ రైస్ను రాయితా చేశాను అంతే. ఎందుకంటే చికెన్ ఇక్కడ ఫ్రెష్గా దొరకదండి. ఒక 2-3 టైమ్స్ తెచ్చుకున్నాం కానీ అసలు ఫ్రెష్గానే ఉండట్లేదు. అదేంటంటే కర్రీ పొయ్యి మీద పెట్టిన వెంటనే ఉడికిపోతుంది. నాకు చాలా భయం వేస్తుంది. పైగా అది వండుకున్నప్పుడు ఎలా ఉందంటే, ఒక మన ఊర్లో 2-3 డేస్ తర్వాత తింటే కర్రీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, వెంటనే వండుకొని తిన్నా సరే. అందుకని పూర్తిగా చికెన్ అయితే అవాయిడ్ చేసేసాము. ఈ జ్యువెలరీ మొత్తం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నది.
కదే మొత్తానికి ఇప్పుడు పని చేస్తున్నాయి. ఫస్ట్ టైం నేను ఏదైనా మంచి పని చేశానంటే ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా మనం క్యాజువల్ వేర్ కూడా 120, 130 అని చెప్తా ఉంటారనమాట, 20 రూపీస్వి కూడా. సో అందుకనే మ్యాక్సిమం నేను ఇక్కడ ఏమి తీసుకోను. మా బుడ్డోడు నా దగ్గరికి వచ్చి అమ్మ ఇదేసుకో ఇదేసుకో అని ఇస్తున్నాడు అనమాట. ఎందుకంటే వాడు ఎప్పుడు నన్ను ఇంత అందంగా రెడీ అవ్వడం చూడలేదు, అందుకనే అంత ఎక్సైట్ అవుతున్నాడు. వాడిని కూడా చక్కగా రెడీ చేశాను కదా, వాడు అనుకుంటున్నాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం బస్సు ఎక్కి లేదంటే ట్రైన్ ఎక్కి అని అనుకుంటున్నాడు. నాకు ఇంట్లో టైంపాస్ అయాజేనండి. ఎందుకంటే వర్షాలు బాగా పడుతున్నాయి. ఎలా అయితే వర్షాలు ఆగినప్పుడు మనం బయటికి వెళ్తున్నామో మా ఇంటి చుట్టుపక్కల పాములు కూడా అలాగే వస్తున్నాయి అన్నమాట. వర్షాలు ఆగిన వెంటనే ఎండకి అవి బయటకు వస్తున్నాయి. నేను లేటెస్ట్గా ఒక వీడియో పెట్టాను చూడండి. అదే కాకుండా కొండ చిలువ కూడా వచ్చిందంట పైకి. సో అది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఫైనల్లీ ఇదే నా ఫైనల్ లుక్. నాకు చీర కట్టుకోవడం రాదు, సరే చుట్టుపక్కల వాళ్ళని పిలుద్దామంటే ఒకళ్ళు మహారాష్ట్ర వాళ్ళ స్టైల్లో కడతారు, ఒకళ్ళు రాజస్థానీ వాళ్ళ స్టైల్లో కడతారు. మన స్టైల్లో కట్టడం ఎవరికి రాదు. సో అందుకనేసి నేనే కట్టేసుకున్నాను. ఈరోజు మా వారి ఎక్స్ప్రెషన్ని నన్ను చూసిన వెంటనే నేను క్యాచ్ చేస్తాను వీడియోలో, తప్పకుండా చూసేద్దరు మీరు కూడా. అయాస్కు దేఖో క్యా కర్రా. మా బుడ్డోడికి నా మెల్లది నచ్చలేదంటే వాడి చేతిలోదే వేసుకోమంటున్నాడు. మా వారు వస్తున్నారని సడన్గా అన్ని కెమెరా పెట్టి సెట్ చేస్తే ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి, అసలు ఎక్స్ప్రెషన్ లెస్. ఆయన నాకంటే ఆయన కొడుకే నచ్చాడంట. ఏదో గట్టిగా ప్లాన్ చేద్దాం అనుకున్నా, చివరికి ఫ్లాప్ అయింది. అయినా నేను అలిగితే మా ఇంట్లో కుక్క కూడా నన్ను పట్టించుకోడు నాకు తెలుసు, అందుకని మళ్ళీ నేనే మామూలు అయిపోతాను. ఈ వీడియో లాస్ట్ ఇయర్ మేము యానివర్సరీకి బయటకు వెళ్ళినప్పుడు మా బుడ్డోడు చూసారు ఎంత క్యూట్గా ఉన్నాడో. అసలు ఒక చోట ఉండడండి బాబు, తిరుగుతూనే ఉంటాడు. బయటకు వెళ్తే మాత్రం మా వారి డ్యూటీ అసలు నేను పట్టించుకోను వాడిని, ఎందుకంటే అమ్మ బాబోయ్ వాడి వెనక నేను అసలు పరిగెట్టలేను. డ్యూటీ నుండి వచ్చాక మళ్ళీ బయటకు వెళ్ళారు, నాకు తెలియలేదు ఎందుకా అనేసి. సరే డ్యూటీ ఉందేమో అనుకున్నా, కానీ మా వారు బయటకు వెళ్ళి మంచిగా కేక్ తెచ్చారనమాట. కనీసం ఇదైనా చేసుకోకపోతే ఎలా అని. నాకు తెలుసు ఆయన డ్యూటీలో చాలా బిజీగా ఉంటారు, నేను కూడా తను అర్థం చేసుకుంటూ ఉండాలి. అందుకనే నేను ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వలేదు ఈరోజు యానివర్సరీ నువ్వేం చేయలేదు అని. ఎందుకంటే ప్రతి యానివర్సరీ ప్రతి బర్త్డే స్పెషల్గా ఉంటే సరిపోతుందా, లైఫ్ మొత్తం స్పెషల్గానే ఉండాలి. నాకు తనతో ఉంటే చాలు. తను ఆ డ్యూటీ ఈ డ్యూటీ అని వెళ్ళినా పర్లేదు, కానీ నేను తనతోనే ఉండాలి. ఉదయం వెళ్ళి సాయంత్రం మళ్ళీ నేను ఉన్నాను గుర్తుంచుకుని నా ఇంటికి వస్తే సరిపోతుంది, అంతకుమించి నాకేమొద్దు. ఫైనల్లీ హ్యాపీ యానివర్సరీ ఏమో. నీ డ్యూటీలో పడి నన్ను మర్చిపోయావేమో అనుకున్నా, కానీ నీకు ఎన్ని డ్యూటీస్ ఉన్నా సరే నన్ను మర్చిపోవు అని ఒక చిన్న నమ్మకం వచ్చింది. నీ ఫస్ట్ ప్రయారిటీ డ్యూటీ అయినా సరే సెకండ్ ప్రయారిటీ నేనైనందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫైనలీ బయట నుంచి ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంతకీ అయాస్ దిఖరా అంటే మీనింగ్ ఏంటో నాకు కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చిందా ఒక చిన్న లైక్. అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.